వెరీ గుడ్ మధ్యలో ఉండదు అన్న ఓకే సాయి కొద్దిగా మధ్యలో पानी వాళ్ళని अभी बचे ग्रुप का अभी వచ్చేదా నిజానికి ఈ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్షిప్ను నేను కావాలని తీసుకున్నాను. ఎందుకోసం అంటే నేను చదువుకున్న నా యూనివర్సిటీ చదువులు, అలాగే నేను ఎక్కడైతే ఇక్కడ లైబ్రరీని బేసిక్గా చేసుకున్న జ్ఞానాన్ని విస్తరించుకున్నాను, దానికి న్యాయం చేయాలనుకున్నప్పుడు, తెలంగాణను జ్ఞాన సమాజంగా మార్చాలనుకున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఎందుకో నాకు సూటబుల్గా అనిపించింది. మరి ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాను, వారు నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి గ్రంథాలయాలకు గొప్ప అనుబంధం ఉంది. 1930sలోనే ఇక్కడ గ్రంథాలయ ఉద్యమం వచ్చింది. ఆ గ్రంథాలయ ఉద్యమం వచ్చిన చైతన్యంతో నిజాం వ్యతిరేక పోరాటం ఇక్కడ ఆరంభమైంది. అలాగే మేయో కమిటీ అనే కమిటీ వస్తే మొత్తం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా లైబ్రరీస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాం. ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో దీని మూలాలు 1891లో ఆసఫ్జాయి టైంలో పడ్డ మూలాలు. అప్పుడు మొట్టమొదటి లైబ్రరీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత 1932లో మళ్ళీ ఒకసారి రీఎస్టాబ్లిష్ కన్స్ట్రక్షన్ చేశారు. బహుశా నాకు తెలిసి భారతదేశంలో కలకత్తా తర్వాత ఇంత పెద్ద లైబ్రరీ ఎక్కడా లేదు. కానీ చాలా కాలం నుంచి డిజిటల్ వ్యవస్థ బాగా బయటకు వచ్చిన తర్వాత లైబ్రరీలకు సంబంధించిన యూసేజెస్ బాగా తగ్గిపోయినాయి. ఒక విద్యార్థిగా, ఒక అధ్యాపకుడిగా, అట్లాగే ఈరోజు ఒక అధికారిగా, అంటే నాకు గవర్నమెంట్ ఇచ్చిన చైర్మన్గా తప్పనిసరిగా ఈ వ్యవస్థను నేను మరింత బలోపేతం చేస్తాను. ప్రతి ఊర్లో ఒక లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకప్పుడు గ్రంథాలయ ఉద్యమం ఎట్లయితే తెలంగాణ సమాజానికి గొప్ప చైతన్యాన్ని ఇచ్చిందో, మరో గ్రంథాలయ ఉద్యమాన్ని ఆరంభించి ఆ చైతన్యాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైతే నాకు ఈ అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తానని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఏమంటారు ముఖ్యంగా, ఎందుకంటే గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షులుగా మీ నియామకులు లభిస్తుంది. జనరల్గా పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత డిస్ప్లే చేయాలి. ఎందుకోసం అంటే మొబైల్ వచ్చిన తర్వాత జ్ఞాన సమాజంలో రకరకాల విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అంటే ప్రతి పుస్తకం మొబైల్లో చదువుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మేము డిజిటల్ లైబ్రరీస్ వైపు తీసుకుపోతాం వ్యవస్థని. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ గ్రంథాలయం ఇదేదైతే ఉందో ఇది హిస్టారికల్ గ్రంథాలయం. దీన్ని రేపు నేను టోటల్గా ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్గా దీన్ని ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. 3వ అంశం ఏంటంటే విద్యార్థుల దగ్గరికి స్వయంగా ఒక టీమ్గా మేము పోయి అసలు వాళ్ళ లైబ్రరీస్ నుంచి ఏం కోరుకుంటున్నాం, మాకున్న బడ్జెట్లో భాగంగా వాటిని మేము ఏ మేరకు ఇవ్వగలుగుతూ ఉంటాం, దాన్ని ఒక 3 నెలల్లో ప్లాన్ సిద్ధం చేస్తాను. మరి విద్యార్థులు కోరుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో లైబ్రరీస్ నడిపించడమే నేను నా చుట్టూ ఉండే అధికారుల యొక్క బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాం. కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు, ఇది సందర్భం కాదు కానీ అడుగుతున్నాను, ఎందుకంటే మీరు నిరుద్యోగుల పక్షాన గతంలో మీరు పోరాటం చేశారు, అధికారంలోకి వచ్చారు. కేటీఆర్ ఏమంటారు, రాజకీయ నిరుద్యోగులకు పదవులు వచ్చినాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నిరుద్యోగులకు ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్ వేయలేకపోతున్నారు, ఎట్లా చూస్తాం? కేటీఆర్ కన్నా నేను తెలంగాణ ఉద్యమంలో చాలా సూపర్ 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 డూపర్ సీనియర్ బచ్చగా నా ఉద్యమ విషయంలో. కాబట్టి ఆయనకన్నా పెద్ద రాజకీయ నాయకుడు, రాజకీయ నిరుద్యోగుడు ఉన్నారు. మరి ఆయన రాజకీయ నిరుద్యోగం ఉండి ఆయన పచ్చకామెర రోగిలాగా లోకోత పచ్చగా పడ్డప్పుడు ఆయన గురించి కామెంట్ చేయడం అనేది నా స్థాయికి తగదేమో అనుకుంటున్నాను. ఇప్పుడు నిన్న రాత్రి డిఎస్సికి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించిన విద్యార్థుల నిరసన చూస్తే ఏమనిపిస్తున్నది? ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఆ సమస్యను అడ్రస్ చేస్తున్నారు. ఏ నోళ్ళు అయితే మమ్మల్ని ఈరోజు కొంత వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయో కొద్ది రోజుల్లోనే మమ్మల్ని జయకొట్టే రోజులు వస్తాయి. వితిన్ షార్ట్ పీరియడ్లో మీరు చూస్తారు. ముఖ్యమంత్రి గారు రేపు చేసే అనౌన్స్మెంటే ఎవరైతే విద్యార్థులు ఏ సమస్యలను అయితే లేవనెత్తున్నారో ఆ సమస్యలను పరిష్కారం చూపెట్టారు. సార్, ఫైనల్గా ఎమ్మెల్యేలు చాలామంది కూడా మీ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సో కారు మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు నేనేమంటున్నంటే ఐడియాలజికల్ వార్ జరుగుతుంది తెలంగాణలో. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే ప్రజాస్వామ్య శక్తులకి
రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే అపహాస్యం చేసే శక్తుల మధ్య యుద్ధం జరుగుతున్నది. మరి ఎమ్మెల్యేలను మేము కోరుకుంటున్నాం, మీరు రాజ్యాంగం వైపు ఉంటారా, ప్రజాస్వామ్యం ఉంటారా, ప్రజాస్వామ్య వ్యతిరేక వైపు ఉంటారా? కాబట్టి మా వైపు వచ్చే వాళ్ళని మేము ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద